సంత్ రవిదాస్ 650వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సామాజిక సమరసత సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సంత్ రవిదాస్ జయంతి వేడుకల రాష్ట్ర కన్వీనర్ మాస శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించిన జిల్లా విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బాకీ నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకురి నరసింహ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సూచన మేరకు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ నాయకత్వంలో వారణాసిలో సంత్ గురు రవిదాస్ మహారాజ్ సంచరించిన పవిత్ర స్థలాల నుంచి మట్టిని కలశంలో సేకరించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా స్వీకరించి తెలంగాణకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన కలశ యాత్ర రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి మండలానికి చేరేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జూలై 29 నుంచి ప్రారంభమైన ఈ అభియాన్ ఫిబ్రవరి 4, 2027 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. సంత్ రవిదాస్ సమానత్వం, సామాజిక న్యాయం, మానవత్వానికి ప్రతీక అని ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సామాజిక సమరసతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సంత్ రవిదాస్ వంటి మహనీయుల ఆలోచనలకు బీజేపీ అత్యంత గౌరవం ఇస్తుందని, సామాజిక న్యాయం, సాధికారిత కోసం కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని, బీఆర్ఎస్ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ సమాజాన్ని చైతన్యపరిచే లక్ష్యంతో గ్రామాలు, బస్తీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సంత్ రవిదాస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, దీప ప్రజ్వలన, సమరసతా ప్రతిజ్ఞ, యువత, మహిళలు, ఎస్సీ సమాజం సహా అన్ని వర్గాల ప్రజలతో అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు సంత్ రవిదాస్ చూపిన సమానత్వ మార్గంలో నడుస్తూ కుల వివక్ష లేని సమరస సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సంత్ రవిదాస్ 650 జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సమరసత సంకల్ప అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సంత్ రవిదాస్ జయంతి వేడుకల రాష్ట్ర కన్వీనర్ మాస శ్రీనివాస్, నల్గొండ మండల అధ్యక్షుడు బోగర్ అనిల్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరపు లింగస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు చినేని జానీ, మండల ఉపాధ్యక్షుడు చింతపల్లి వెంకన్న, ఎస్సీ మోర్చా నాయకుడు కందుకూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మతాలు మారకునక్కర్లేదు, మనం హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం కొరకని ఆయన సంకీర్తనలతోని, బోధనలతోని జనాన్ని చైతన్యవంతుని చేసిన మహా గురువు సంత్ రవిదాస్. ఆయన జన్మదిన వేడుకల్ని దాదాపు 7 నెలల పాటు ఇది కొనసాగుతున్నందుకు ప్రతి రాష్ట్రంలో, మన జిల్లాలలో పాటు గ్రామాన దళిత వాడలల్లా ఆయన ఏ రకంగా అయితే ఐక్యం చేసిండో, కులాల మధ్యలో కుంపులాటలు లేకుండా అంత మనసు నిశ్చలంగా ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటే ఎటువంటి మతాల మన సనాతన ధర్మం విలువలేందనేది తెలియజేసిన మహనీయుడు మన సంత్ రవిదాస్ గారు. అలాంటి ఆయన జయంతి ఉత్సవాలల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ కార్యాలయంలో గురు సంత్ రవిదాస్ గారి యొక్క జయంతి ఉత్సవాల భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజంలో, భారతదేశంలోనే సనాతన ధర్మం మీద పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఈరోజు మన దేశం, మన సంస్కృతి, సంప్రదాయాల మీద వేరే వాళ్ళు దుండగులు దాడి చేస్తున్నా కూడా ఈరోజు 650 సంవత్సరాల క్రితం పుట్టిన వారణాసి చుట్టుపక్కల ప్రాంతంలో పుట్టిన సంత్ రవిదాస్ గారి యొక్క ఆలోచనను, ఆశయాలను, ఆయన యొక్క ముందు చూపును ఈరోజు సమాజానికి, యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలా సంత్ రవిదాస్ గారు ఒక ఏకాత్మకంగా, ఐకమత్యం కోసం, సామాజిక స్పృహతోటి అందరూ మనమే అనే ఒక భావనతోటి ఈరోజు జీవితంలో చాలామందిని జీవించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. సంత్ రవిదాస్ గారి యొక్క బోధనల్ని, సూక్తులు కూడా ప్రతి దళిత సమాజాన్ని తెలియజేసే విధంగా ఇక్కడ నిర్ణయం తీసుకొని మేము ముందుకెళ్ళబోతా ఉన్నాం. దానిని రాబోయే రోజుల్లో రథయాత్ర కూడా నల్గొండకి రావడం జరుగుతూ ఉన్నది. ఆ రథయాత్రలో సంత్ రవిదాస్ గారి యొక్క పాద దూడినటువంటి మట్టిని కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో కూడా ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గాన్ని తీసుకునే ప్రయత్నం కూడా ఈ నల్గొండ జిల్లా ఎస్సీ కమిటీ కూడా తీసుకొని జరుగుతుంది. దానికోసము ఈ యొక్క నల్గొండ నుండి ప్రధానంగా
దళిత సమాజము ఎవరైతే గురు సంత్ రవిదాస్ యొక్క భక్తులు ఉన్నారో వారి యొక్క ప్రేమికులు ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు భవిష్యత్తులో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లాలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మేము ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాం. జై గురు.